హాయ్ అండి. నేను మీ అన్వర్. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 'బిగ్ బాస్' ఎపిసోడ్ 23 ఈరోజు స్టోరీస్ ఏం లేవండి. డైరెక్ట్ నామినేషన్ స్టార్ట్ చేశాడు 'బిగ్ బాస్'. ఇక్కడొచ్చేసి బయటికి పంపాలి అనుకున్న ఇద్దరిని నామినేట్ చేస్తూ ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్‌ని వాళ్ళ ఫేస్ పైన కొట్టేయండి అని చెప్తారు. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారు. ఆదిత్య గారు వచ్చేసి ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ, పృథ్వీ నీకు ఒక థిన్ లైన్ ఉంటుంది ప్రతి టాస్క్లో, బట్ ఆ థిన్ లైన్ని నువ్వు దాటుతున్నావు. అగ్రెషన్ ఎక్కువ అయిపోతుంది, అవతల వాళ్ళకి ఫిజికల్గా చాలా హామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ కొన్ని ఓవర్స్ అనవసరంగా లూజ్ అవుతున్నాం. ఇది కరెక్టే అండి. పృథ్వీ నిజంగానే కొన్ని ఓవర్స్ లూజ్ అవుతాడు. ఫిజికల్గా అవతల వాళ్ళని ఎక్కువ శాతం హర్ట్ చేయడానికి ఉంటుంది, ఎక్కువ హర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్లో పృథ్వీ గారు నామినేట్ చేయడంలో తప్పలేదు ఆదిత్య గారు. అండ్ నెక్స్ట్ సోనియాని నామినేట్ చేస్తూ ఫస్ట్ స్టార్టింగ్ 3 days తప్ప, తర్వాత నీ గేమ్ అసలు కనపడలేదు నాకు అని చెప్పి నామినేట్ చేస్తారు. ఇది కరెక్టే. సోనియా గారు స్టార్టింగ్ తప్ప ఈ ఈ మధ్య కాలంలో అసలు ఆమె గేమ్ లేదు. ఈ నిఖిల్ పృథ్వీని ముందర పెట్టి గేమ్ ఆడడం తప్ప ఆమె అంటూ సొంతంగా గేమ్ ఆడిందే లేదు. అండ్ ఇక్కడ ఇంకా మళ్ళీ ప్లస్ ఆదిత్య గారికి డిఫెండింగ్ విషయంలో నీకు అంత ఏజ్ ఉన్నా వేస్ట్, నాకు ఇంత తక్కువ ఏజ్ ఉన్నా ఓకే, నా మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, నీ మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఆదిత్య గారి మీద ఒక పర్సనల్ అటాకింగ్ చేస్తారు చూడు. సేమ్ అదే అండి. ఈమె సోనియా గారు ఒక పర్సన్ని డిగ్రేడ్ చేయడం తప్ప ఈమెకి ఏమీ తెలియదు. అసలు గేమ్ని గేమ్ లాగానే మాట్లాడాలి. హౌస్లో ఉన్నంత వరకు ఆ గేమ్ గురించి మాత్రమే మాట్లాడాలి. ఎందుకు పర్సనల్ అటాకింగ్కి వెళ్తారో నాకు అసలు అర్థమే కాదు ఈమె సోనియా. సేమ్ కానీ ఆ ఆదిత్య గారు ఏం అగ్రెషన్ అవ్వాలి, సీరియస్ కూడా అవ్వకుండా ఓకే నేను ఇదే అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళిద్దరిని ఆదిత్య గారు నామినేషన్ వెంటనే నెక్స్ట్ వచ్చేసి నైనికా నామినేషన్స్ అండి. ఈ నైనికా నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ మణికంఠ నామినేట్ చేస్తూ, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియదు, నార్మల్గా ఉన్నప్పుడు గేమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలియట్లేదు, నీ మూడ్ స్వింగ్స్ ఏంటో నాకు తెలియట్లేదు, అసలు ఎలా రియాక్ట్ అవుతావు, ఏం మాట్లాడాలి నీతో, ఏ టైంలో ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్. మణికంఠతో ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అసలు ఎప్పుడు ఎమోషనల్ అవుతారో తెలియదు, ఎప్పుడు కామెడీ అవుతారో తెలియదు, ఎప్పుడు సీరియస్ అవుతారో తెలియదు. ఈ విషయం వరకు అయితే మణికంఠ నామినేట్ చేయడంలో తప్పలేదండి. తనకంటూ తన మీద స్టాండ్ లేదు. ప్లస్ నామినేషన్ వచ్చేసరికి తను ఎవరితో బాగా క్లోజ్గా తింటాడో వాళ్ళకే నామినేట్ చేసి వెనుపోటు పొడుస్తాడు. నైన్కా పాయింట్స్ కరెక్ట్. అండ్ వచ్చేసి ఫిజికల్గా కూడా నువ్వు చాలా వీక్ ఉన్నావు అని చెప్పి నామినేట్ చేస్తే నేను ఫిజికల్ వీక్ కాదు అయ్యేదని మాట్లాడతాడు. బట్ ఫిజికల్ ఈజ్ వీక్. అండ్ నెక్స్ట్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ, అన్నా మీరు టాస్క్ అనేసరికి భయపడిపోతున్నారు, ఆ ఫిజికల్ టాస్క్ వచ్చేసరికి భయపడుతూ టాస్క్ ఆడాలంటే భయపడిపోతున్నారు, సో మీలాంటి వాళ్ళు హౌస్ ఉండడానికి వీల్లేదని చెప్పి, ఆయన ఏజ్కి ఏమైనా జరుగుతుంది అని భయపడడం తప్పులేదు. యాక్చువల్గా అది అర్థం చేసుకోవాలి హౌస్ మేట్స్, బట్ అర్థం చేసుకోవట్లే ఆయనని. సో ప్లస్ ఆయన కూడా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడలేకపోతున్నాడు. తనకు తెలుగు సరిగ్గా రాకపోవడం వలన ఏమో తెలియదు, కరెక్ట్ పాయింట్స్ మాట్లాడలేక అవతల మీద కరెక్ట్ వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాడు. సో ఆదిత్య గారిది మిస్టేక్ ఉంది, కాదనట్లేదు. ప్లస్ ఈ పాయింట్ మీద నామినేట్ అనేది నాకు వర్తబుల్ అనిపించలేదు యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబిల్ నామినేషన్స్. ఇదండి, నబిల్ నామినేషన్లో సోనియాకి హౌస్లో ఎవరైనా కరెక్ట్ పర్సన్ ఉన్నాడు అంటే అది నబిల్ తప్ప సోనియాకి హౌస్లో కరెక్ట్ పర్సన్ లేనే లేడు. అసలు ఎక్కడ మాట్లాడాలి, ఎలా సోనియాని దెబ్బతీయాలనేది కరెక్ట్గా తెలుసు నబిల్కి. పాయింట్ టు పాయింట్ సోనియాని మాట్లాడితే లాస్ట్కి సోనియా కూడా కొన్ని విషయాల్లో మాట్లాడలేకపోయింది. అంత కరెక్ట్గా పాయింట్స్ మాట్లాడాడు నబిల్. సో నబిల్ సూపర్ నిజంగానే ఈరోజు పాయింట్స్ మాట్లాడాలి అసలు. అండ్ ఫస్ట్ సోనియాని నామినేట్ చేస్తూ, నువ్వు యాజ్ ఎ సంచాలక్గా ఫెయిల్ అయ్యావు అభయ్ అండ్ నిఖిల్ అన్న బెలూన్ టాస్క్లో. అప్పుడే నువ్వు స్టార్టింగ్లోనే డెసిషన్ తీసుకొని డిస్క్వాలిఫై చేస్తే అయిపోయిండు, బట్ లాస్ట్ వరకు తీసుకొచ్చి మళ్ళీ బెలూన్స్ లెక్క పెట్టి ఆ డెసిషన్స్ అనేది నాకు నచ్చలేదని చెప్పి అదో పాయింట్. ప్లస్ ఇంకొకటి వచ్చేసి నువ్వు నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అన్నావు, బయాసుడు అన్నావు, అది నాకు నచ్చలేదు. ఎస్ రైట్, ఫెయిల్డ్ సంచాలక్ అయితే కానే కాదండి. నా వరకు అయితే కనుక నబిల్ ఫెయిల్డ్ సంచాలక్ కాదు. ఈజ్ కరెక్ట్గానే చేశాడు, అందరిలా కాకుండా కొంచెం బెటర్గా చేశాడు, సంచాలక్గా మంచిగా చేశాడు. ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ఎక్కడైనా సరే ట్రిగ్గర్ చేద్దామని ట్రై చేసింది నబిల్ని. అదే వర్డ్ యూజ్ చేసి నువ్వు బయాసుడు ఫెయిల్డ్ సంచాలక్ అని. బట్ నబిల్ ట్రిగ్గర్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ నేను చెప్పిన పాయింట్లు ఆ తర్వాత మాట్లాడదామని చెప్పి కరెక్ట్గా. అందుకే సోనియా ఎంత ట్రై చేసినా కూడా ట్రిగ్గర్ అవ్వకపోయేసరికి ఆమెకి ఏం చేయాలో తెలియక చివరికి తనే ట్రిగ్గర్ అయిపోయి ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా ఏం పడితే అది మాట్లాడేస్తుంది లాస్ట్కి. ఈ నబిల్ వచ్చేసి సోనియా కరెక్ట్ అనిపించింది నాకు ఈ సిచ్యువేషన్లో అయితే, హౌస్లో మొత్తానికి వచ్చేసి. అండ్ ఎంత ట్రై చేసినా కూడా నబిల్ ట్రిగ్గర్ అవ్వకుండా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం అనేది కరెక్ట్, సూపర్. ఆ కూల్నెస్ని చాలా మెచ్చుకోవచ్చు నబిల్ నుంచి. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ, బ్రో నువ్వు
ఒక థిన్ లైన్‌ని దాటుతున్నావు. అగ్రెషన్ లెవెల్ వేరే లెవెల్ వెళ్తుంది. బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నావు. అది నచ్చలేదు. ప్లస్ నిన్న జరిగిన టాస్క్‌లో నన్ను బయాస్ అని చెప్పి మినిమమ్ ఒక 10 టైమ్స్ అనింటావు. నాకు అది అస్సలు నచ్చలేదు అని చెప్పి పాయింట్స్ మీద నామినేట్ చేస్తాడు. ప్లస్ పృథ్వీ వచ్చేసి ఇక్కడ నువ్వు బయాసుడే అని చెప్పి షూర్ 100% బయాస్ అంటాడు. ఇది తప్పు పృథ్వీది. బయాసుడ్‌గా అయితే లేడు నబీల్. ఈ పాయింట్ నబీల్ చెప్పిన పాయింట్స్ కరెక్ట్. బట్ పృథ్వీ చెప్పిన పాయింట్స్ మాత్రం కరెక్ట్ కాదు. పృథ్వీ అండ్ సోనియా ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అంతో ఎంతో నిఖిల్ వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ లానే అనిపిస్తుంది నాకు. పృథ్వీ అండ్ ఈమె సోనియా అయితే పక్కా గ్రూప్ గేమ్ లానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు నామినేట్ చేసేది ఒక ఇతను చేశారు. ప్లస్ మాట్లాడేది తన గురించి మాట్లాడితే పృథ్వీ రావడం, పృథ్వీ గురించి మాట్లాడితే సోనియా రావడం. ఇదేంటో నాకు తెలియదు అసలు. ఆమె సోనియా ఎందుకు మధ్యలో వస్తుందో కూడా తెలియకుండా అయిపోయింది ఈరోజు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేషన్స్. ప్రేరణ వచ్చేసి మనకంటే నామినేట్ చేస్తూ సేమ్ అండి. నువ్వు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. నీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. నీతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ప్లస్ నీతో పాటు ఉన్న వాళ్ళని నువ్వు ఖచ్చితంగా వెన్నుపోటు పొడుస్తావు. సో నువ్వు కన్నింగ్నెస్ అవసరం నాకు కుదరదు అని చెప్పి చెప్తుంది. కరెక్ట్ ఈ పాయింట్. ఇక్కడ నా మణికంఠ కూడా చాలా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ పాయింట్స్ కరెక్టే. నిన్ను ఎప్పుడు పొడిచాను అంటాడు. బట్ నామినేషన్ చేసినంత మాత్రం పొడిచినట్టు కాదు. నార్మల్గా పొడిచిన కూడా పొడిచినట్టే. ఆ ఫుడ్ విషయంలో కూడా ప్రేరణని కమెంట్ చేయడం అనేది తప్పే. సో మణికంఠకి కరెక్ట్ పాయింట్ చెప్పి ప్రేరణ నామినేట్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి నైనికాని నామినేట్ చేస్తూ నువ్వు గేమ్ సరిగ్గా కనబడట్లేదు, నాకు గేమ్లో కనబడట్లేదు, హౌస్లో కనబడట్లేదు అని చెప్తుంది. బట్ ఇదైతే రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నైనిక గేమ్ ఆడింది, హౌస్లో కూడా అందరితో బాగా మాట్లాడుతూ ఉంది. సో ఈ విషయంలో అయితే రాంగ్ పాయింట్ అనే నేను చెప్తాను ప్రేరణది. ఇంకా కొద్దిగా మంచి వ్యాలిడ్ పాయింట్ ఇచ్చినట్టే బాగుండు ఈ విషయంలో నైనికాకి. నెక్స్ట్ వచ్చేసి సోనియా నామినేషన్స్ చెప్పా కదా. ఇప్పుడు ఈ సోనియా నామినేషన్స్ ఫస్ట్ రావడమే నబిల్ నామినేట్ చేస్తూ మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అనడము, నువ్వు సంచాలకుడుగా ఫెయిల్ అయ్యావు, బయాసుడుగా ఉన్నావు, అదే పాయింటే, అదే ట్రిగ్గరింగ్ మైండ్ సెట్టే. ప్లస్ నువ్వు సంచాలకుడుగానే కాదు పర్సన్గా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఆ విషయం. తన పర్సనల్ లైఫ్ తనకి ఏం తెలుసు అసలు సోనియాకి, నాకు తెలియగలుగుతా. అవతల పర్సన్ని పర్సనల్గా అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఈ బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ దీని మీద గట్టిగా సోనియాకు వార్నింగ్ ఇస్తే కానీ ఆమె మారదు. బిఫోర్ వీక్లో ఇచ్చారు, ఆయన కూడా ఆమె మారలేదు. సేమ్ అదే బిహేవియర్తోనే ఉన్నారు. పర్సన్గా నువ్వు ఫెయిల్ అవ్వడినావు అని చెప్పడం మాత్రం చాలా తప్పండి. ఎందుకంటే ఒక పర్సన్ అది డిగ్రేడ్ చేసినట్టే ఉంటుంది అసలు. ఎంతవరకు ఈమె సోనియాని ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు అసలు. నేనైతే ఏం మాట్లాడలేను ఆమె గురించి. ఆమెను చూస్తేనే అది ఒక చిరాకు మెంటాలిటీ వస్తుంది ఆమె మాటలు వింటే అప్పుడప్పుడు. అన్నప్పుడు ఇక్కడ కూడా ఎంత ట్రిగ్గర్ చేయాలని చూసినా కూడా నబిల్ ట్రిగ్గర్ అవ్వకుండా నేను కాదు ఫెయిల్డ్ సంచాలక్, నువ్వు ఫెయిల్డ్ సంచాలక్, నువ్వు ఇద్దరిని పెట్టి గేమ్ ఆడుతావు అని చెప్పి కరెక్ట్గా డిఫెండ్ చేసుకొని సోనియా కరెక్ట్ పాయింట్స్ కౌంటర్ టు కౌంటర్ పాయింట్స్ ఇచ్చి మాట్లాడతాడని చాలా బెటర్ డిఫెండ్ చేసుకున్నాడు నబీల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ, ఇది ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ అసలు నిన్ను నామినేట్ చేయడానికి పాయింట్స్ లేవు. ఎందుకంటే నువ్వు అసలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు కదా. బిఫోర్ టాస్క్లో ఆదిత్య గారు సూపర్గా పర్ఫార్మ్ ఇచ్చారండి. ఉన్న విషయం చెప్తాను. నాగార్జున సార్ ఏదో పర్లేదు ఇంప్రూవ్ అయ్యావు అని అంటాడు, కానీ బట్ చాలా బెటర్గా ఆడారు. పృథ్వీ గారిని డిఫెండ్ చేస్తాడు, నిఖిల్ గారిని డిఫెండ్ చేస్తాడు. అసలు ఎంత బాగా గేమ్ ఆడాడు, అంత బాగా ఆడాడు. మా పాయింట్ ఆడడం చాలా వేస్ట్. ఎందుకంటే ఈమె ఆడలే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈమె వేస్ట్. ఈమెను పంపించాలా హౌస్లో నుంచి బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మాట ఆదిత్య గారిని ఆడడం మాత్రం చాలా దారుణము. ప్లస్ నువ్వే వెళ్ళాలనుకుంటున్నావు, సో జస్ట్ గో వెళ్ళిపో అని చెప్పి అన్న. ఇక్కడ ఆదిత్య గారు కూల్గా ఓకే నో ప్రాబ్లం నేను నామినేషన్ తీసుకుంటాను చెప్పి ఆమెతో ఏం మాట్లాడినా కూడా వేస్టే అండి. ఇంకా ఆమె ఇదే విధంగా పర్సనల్ అటాకింగ్ తప్ప హౌస్లో గురించి గేమ్ గురించి మాట్లాడదు, కానీ పర్సనల్ అటాకింగ్ తప్ప వేరే ఏం ఉండదు. ఆమెతో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అదే ఒక బురద గుంతలో రాయి వేస్తే ఆ బురద మనకే చెడుతుంది అన్నట్టు ఆమె ఒక బురద గుంత, ఆమెలోకి రాయి ఎగుదు ఎవరు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠ నామినేషన్స్. మణికంఠ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంత్ ఉంది, ప్లస్ ఫిజికల్గా నన్ను ఎక్కువ హార్మ్ చేసావు, నాకు ఎక్కువ దెబ్బలు తగిలాయి అదొకటి, ప్లస్ వర్డ్స్ ఎక్కువ లూజ్ అవుతున్నావు, నాకు అది నచ్చలేదు. సో అందువల్ల నేను నామినేట్ చేస్తాను. కానీ ఇక్కడ పృథ్వీ వచ్చేసి నేను నామినేట్ చేస్తాను కదా అప్పుడు మాట్లాడదాంలే, నువ్వు చాలా వీక్ ఫిజికల్గా అని చెప్పి చెప్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు అసలు. కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ, అన్న మీరు ఎక్కువ గైడెన్స్ ఇస్తున్నారు, ఆ గైడెన్స్ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతానని నాకు భయం అవుతుంది. సలహాలు ఇచ్చినా తప్పే, మణికంఠకి ఇవ్వకపోయినా తప్పే, ఎమోషనల్గా సపోర్ట్ చేసినా తప్పే, చేయకపోయినా తప్పే. ఈ మణికంఠ బిహేవియర్ ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు. ఈ పాయింట్ మీద ఆదిత్య గారు నామినేట్ చేస్తే ఆదిత్య గారిని ఇప్పటి నుంచి నీకు గైడెన్స్ ఇవ్వను, నేను చెప్పను అని చెప్పారు. బట్ ఇక్కడితో ఆదిత్య గారు సలహాలు ఇవ్వడం మానేస్తే తనకి బెటర్ నిజంగానే ఆదిత్య గారికి.
హౌస్‌లో కొన్ని కంప్లెయింట్స్ వస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ విష్ణుప్రియ నామినేషన్స్. విష్ణుప్రియ వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ, అన్న బిఫోర్ వీక్‌లో నువ్వు నన్ను నామినేట్ చేసిన పాయింట్ నాకు నచ్చలేదు. ఆ బ్లాక్ లిక్విడ్ నీకు పోసినా అని చెప్పి నన్ను నామినేట్ చేశావు. ఆ లిక్విడ్ పడడానికి ఒక రీజన్ ఉంది. నాకు ఆ పాయింట్ నచ్చలేదని చెప్పి నామినేట్ చేసినప్పుడు ఆదిత్య గారు వచ్చేసి నాకు ఆ సిట్యుయేషన్ నాకు బాధ అనిపించిందమ్మా. నువ్వు నాకు పోయడం బాధ అనిపించింది అని చెప్పి డిఫెండ్ చేసుకుంటే, ఓకే నో ప్రాబ్లమ్ ఐ అగ్రీ విత్ అని చెప్పి వెళ్తారు. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేస్తూ 2 ఎగ్స్‌కి నువ్వు హౌస్ మొత్తానికి కలిపిన 2 ఎగ్స్‌కి నన్ను నామినేట్ చేశావు. అదే ఒక హౌస్‌లో ఉన్న పర్సన్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి అటాక్ చేసినప్పుడు అతని మీద నువ్వు అతన్ని అసలు నామినేట్ చేయలేదు. ఇదెక్కడిదో నాకు అర్థం కావట్లేదు. నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోకుండా ఆ 2 ఎగ్స్ కోసం నన్ను నామినేట్ చేసిన విషయం నాకు నచ్చలేదని చెప్పి క్లియర్‌గానే చెప్తుంది విష్ణుప్రియ. బట్ ఇది ప్రేరణకు అర్థం కాలేదనుకుంటా. యాక్చువల్‌గా ఇప్పుడు తను పృథ్వీ నా గురించి కాదు మాట్లాడింది. హౌస్ గురించి మాట్లాడాడు కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవ్వను అంటుంది. అలాంటప్పుడు ఎగ్స్ విషయంలో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు యాక్చువల్‌గా ఆమె. బట్ అయ్యింది. ఎందుకు అంటే వాళ్ళిద్దరికి పడదు కాబట్టి. సో ఈ పాయింట్‌లో ప్రేరణకి అర్థం కాకపోయి ఉండొచ్చు కొద్దిగా. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నామినేషన్ సేమ్ అండి. ఫస్ట్ నబీల్‌ని నామినేట్ చేస్తూ, నిన్ను మేము గేమ్‌లో నుంచి తొలగించడానికి కారణం నువ్వు స్ట్రాంగ్ అని కాదు. బిగ్ బాస్ నేను సంచాలకుడుగా పెడతా అని చెప్పి తొలగించామంటే అది అసలు బిగ్ బాస్ ముందే సంచాలకుడిని నిర్ణయించలేదు కదండి అసలు. పృథ్వీ ఎలా ఈ పాయింట్ రైజ్ చేస్తాడు? ఇక్కడ కరెక్ట్ పాయింట్ నబీల్ కూడా అంటాడు. బ్రో నన్ను తీసేయక ముందుకు నన్ను సంచాలకుడుగా పెడతానని బిగ్ బాస్ చెప్పలేదు. నువ్వెలా చెప్తావు అనేసరికి పృథ్వీ ఏం మాట్లాడలేడు. ప్లస్ నువ్వు బయాస్డ్‌గా ఉన్నావు అని చెప్పి మళ్ళీ సేమ్ బయాస్డ్‌గా ఉన్నావు, సంచాలకులుగా ఫెయిల్ అయినావు. ఇదే పాయింట్సే సోనియా అండ్ పృథ్వీ ఈ 2 పాయింట్స్ మీదే నామినేట్ చేశారు నబీల్‌ని. ఇక్కడ నబీల్ కూడా కరెక్ట్‌గా డిఫెండ్ చేసుకొని నేను సంచాలకులుగా ఫెయిల్ అవ్వలేదు. నేను కరెక్ట్‌గా చేశా. మీరు గేమ్ తప్పు ఆడారని చెప్పి కరెక్ట్‌గా చెప్తాడు అసలుకు. తీయకముందు మీరు సంచాలకులుగా సోనియా ఫెయిల్ అయింది. యాజ్ ఎ గేమర్‌గా నువ్వు ఎక్కువ ఫిజికల్ చేసి అవతల వాళ్ళ కట్ చేయడము, నువ్వు రాంగ్ గేమ్ ఆడావని చెప్పి కరెక్ట్‌గా నబీల్ డిఫెండ్ చేసుకుంటాడు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తూ, బ్రో నువ్వు ఫిజికల్లీ నాకన్నా వీక్ కాబట్టి నువ్వు హౌస్ నుంచి వెళ్ళాలనుకుంటున్నావు. నువ్వు మెంటల్లీ వీకే ప్లస్ కన్నింగ్ ఏ విధంగా అంటే అవతల వాళ్ళని నువ్వు ఎప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళని నువ్వు వెనుపడి పడుస్తావు. ఇది కరెక్ట్. మణికంఠ విషయంలో పాయింట్స్ కరెక్ట్ చెప్పాడు పృథ్వీ. బట్ నబీల్ విషయంలో మాత్రం పాయింట్స్ కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీత నామినేషన్. సీత వచ్చేసి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తూ, ఆ రోజు రేషన్ కోసం అన్న టాస్క్లో నేను హార్మ్ చేసుకున్నాను ఫిజికల్గా, కొంచెం దెబ్బ తగిలాయి. అది కరెక్ట్ కాదని చెప్పి నువ్వు నన్ను నామినేట్ చేశావు. నిన్న జరిగిన టాస్క్లో నువ్వు ఫిజికల్గా హార్మ్ చేశావు. కాలుతో తనడం కానీ కొట్టడం కానీ ఇవన్నీ నువ్వు చేశావు. ఇది ఎంతవరకు కరెక్ట్? అప్పుడు నా తప్పు అయితే ఇప్పుడు నీది కూడా చాలా తప్పు అసలు అని చెప్తుంది. ఇక్కడ ప్రేరణ వచ్చేసి నేను ఫిజికల్గా నిన్ను హార్మ్ చేసుకోవద్దని చెప్పాను అంతే. అంటే మరి నువ్వు చేయడం కరెక్ట్ అని చెప్పి ప్రేరణ వీళ్ళిద్దరు పాయింట్స్ అనేది అంత రివెంజ్ కాంబినేషన్లోనే ఉందండి. ప్రేరణ అండ్ సీతావి ఎవరి పాయింట్స్ కరెక్ట్గా లేవు. ఇద్దరు ఏదో నామినేట్ చేయాలంటే చేయాలి కదా అన్నట్టు చేసుకున్నారు. నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేస్తే సేమ్ నీ మెంటాలిటీ నాకు తెలియట్లేదు, నువ్వు ఎలా ఉంటావు, ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తావు నాకు తెలియట్లేదు అని చెప్పి సేమ్ నామినేషన్. ఈరోజు మణికంఠకి ఆల్మోస్ట్ సేమ్ అందరూ ఒకే పాయింట్స్ కరెక్టే. మణికంఠకి ఇలాంటి పాయింట్స్ సెట్ అవుతాయి. ఎందుకంటే తను బిహేవ్ చేసిన విధానం కూడా అలాగే ఉంది కాబట్టి ఈ పాయింట్స్ మీద ఇప్పటికన్నా మన మణికంఠ మారి కొద్దిగా జెన్యున్గా గేమ్ ఆడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యష్మి నామినేషన్స్ అండి. ఇక్కడ యష్మి గారు సోనియాని నిజంగానే ఆఫ్టర్ నబిల్ తర్వాత యష్మి సోనియాని కరెక్ట్ పాయింట్తో కరెక్ట్గా కొట్టినట్టే మాట్లాడింది. ఇక్కడ కూడా యష్మి ట్రిగ్గర్ చేయడానికే ట్రై చేస్తుంది. యష్మి వచ్చేసి ఫస్ట్ సోనియాని నామినేట్ చేస్తూ, నువ్వు ముందుండి ఇద్దరు అబ్బాయిలను ముందరకు పంపించి వెనకుండి ఇద్దరు అబ్బాయిలు ముందుకు పంపించి గేమ్ ఆడుతున్నావు. నాకు అది అసలు నచ్చట్లేదు. కావాలంటే నువ్వు వచ్చి గేమ్ ఆడాలి అని చెప్పి కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేస్తే ఇక్కడ వచ్చి నువ్వు గేమ్ ఆడినావా, నువ్వు కూడా గేమ్ ఆడట్లేదు కదా అని నిన్ను ఇసిరి అవతలకు పడేశారు కదా. ఇసిరి అవతలకు పడేసినా కూడా యష్మి గేమ్ ఆడింది. తను మళ్ళీ వచ్చి గేమ్ ఆడింది. కానీ ఈమెలాగా ఫిజికల్గా ఊరికే కూర్చొని పృథ్వీని నిఖిల్ని ముందర పంపించి గేమ్ అయితే ఆడాను యష్మి. సో ఇక్కడ కూడా సేమ్ ఆమె డిగ్రేడ్ చేసినట్టు నీతో ఇసిరి అవతలకు పడేశారు కదా, అవన్నీ అవసరమా సోనియాకి? సేమ్ అదే పాయింట్. మళ్ళీ ఆమె ఏదో పాయింట్ లేకపోతే అవతల వాళ్ళని పర్సనల్గా అటాకింగ్గా మాట్లాడడం సోనియాకి అలవాటు. ప్లస్ ఇంకొక విషయం వచ్చేసి అక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు గేమ్ ఆడకుండా ఇద్దరు వ్యక్తుల్ని చూసుకుంటుంటావు అని చెప్పి ఒక ఎలిగేషన్ వేస్తుంది యష్మి మీద. అది ఎంతవరకు కరెక్ట్? పృథ్వీని నిఖిల్ని మాత్రం చూసుకుంటుంటావు, గేమ్ ఆడమని చెప్పి మళ్ళీ పర్సనల్ అటాకింగ్ తన క్యారెక్టర్ మీద దెబ్బేసినట్టే. ఆ రోజు విష్ణుప్రియ జస్ట్ ఒక మాట అడగగానే అంత ఫీల్ అయ్యి నువ్వు అడల్ట్ ట్రైన్ కామెంట్ నా మీద చేయొద్దన్న అమ్మాయి ఈ రోజు నువ్వు ఇద్దరు అబ్బాయిలను చూస్తూ ఉంటావు అనడం ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు అసలు ఈ విషయం అయితే యష్మిని. బట్ యష్మి కూడా కరెక్ట్ కౌంటర్ ఇచ్చింది. నేనన్నా కనీసం వాళ్ళని చూస్తూ ఆడతాను, నీలాగా వాళ్ళ దగ్గర పక్కన కూర్చొని వాళ్ళని ముందరకు పంపించి గేమ్ ఆడని చెప్పి కరెక్ట్ కౌంటర్ ఇస్తుంది. నెక్స్ట్ మణికంఠని నామినేట్ చేస్తూ మణికంఠకి సేమ్ తను ఏదో మణికంఠని హీరోని చేసేలానే ఉంది. ఎందుకంటే BB3లో శ్రీమికు కదా రాహుల్ని నామినేట్ చేసి లాస్ట్కి విన్నర్ని చేసింది చూడండి, ఎవ్రీ వీక్ నామినేట్ చేసి సేమ్ యష్మి అలానే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. యష్మి తగ్గించుకోవాలి ఇది.
మణికంఠని కాకుండా అసలు పాయింటే లేకుండా బిఫోర్ వీక్లోనే నువ్వు ఫిజికల్లీ వీక్, సో నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, నువ్వు మెంటల్లీ వీక్ అని చెప్పి సేమ్ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తుంది. మణికంఠ విషయంలో అయితే ప్రేరణ యష్మి తగ్గించుకుంటేనే బెటర్ ఈ విషయం. ఈ రోజుకి నామినేషన్ ప్రక్రియ పూర్తయిందండి. ఈ నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి సోనియాది మాత్రం వరస్ట్ బిహేవియర్, పర్సనల్ అటాకింగ్. ఒక పర్సన్ని పర్సనల్గా అనడకుండా గేమ్ గురించి, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది సోనియా. ఇది దీని వరకు అయితే చెప్పగలను. మొత్తానికి నామినేట్ అయిన సభ్యులు వచ్చేసి పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ అండ్ ప్రేరణ. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి నువ్వు చీఫ్ అయినందువల్ల, నిఖిల్కి నువ్వు చీఫ్ అయినందువల్ల నీకు ఒకరిని సేవ్ చేసే అవకాశం నీకు ఇస్తున్నారు. సో నువ్వు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నావు అంటే నేను నైనికాని సేవ్ చేస్తున్నాను అని చెప్పి నిఖిల్ చెప్తాడు. ఎందుకు అంటే తనకి చెప్పిన రీజన్స్ వ్యాలిడ్ రీజన్స్ కాదు, ఎవరు కరెక్ట్ రీజన్స్ చెప్పలేదు, కాబట్టి నేను నైనికాని సేవ్ చేస్తాను అని చెప్తారు. ఇక్కడతో బిగ్ బాస్ ఎండ్. థ్యాంక్ యూ.